హాయ్, మొత్తానికి హరహర మహాదేవ్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం అద్భుతంగా అయింది. స్పర్శ దర్శనం అయింది. చాలా చాలా అసలు ఇంకా చేతికి ఆ ఫీలింగ్ లింగం పట్టుకుంది, ఇంకా అట్లనే ఉంది. నిజంగా మస్తు. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ప్రతిదానికి ఊవంట అంటే శ్రీశైలం వచ్చేటోళ్ళము. ఊవంట అంటే నైట్ అని కూడా పొద్దున కదా శ్రీశైలం ఉండేటోళ్ళం. అంటే అంత పిచ్చి, అంత రెగ్యులర్గా వచ్చేటోళ్ళం. ఆ టైంలో మేము చిన్న చిన్న పిల్లలం ఉన్నప్పుడు ధర్మదర్శనం పోయినా, నార్మల్ 50 రూపాయలు 20 రూపాయలు అట్లాంటి దర్శనాలు ఏవి పోయినా కూడా ముట్టుకొని ఇస్తుండే మంచిగా. తర్వాత ఎప్పుడైతే రష్ పెరిగిందో ఆ ముట్టుకోవడం అనేది తగ్గించేసి దానికి స్పర్శ దర్శనం అని ఆన్లైన్లో మాత్రమే అవైలబుల్ పెట్టారు ఈ అవకాశం. అది ఈరోజు మాకు దొరికింది. మళ్ళీ రేపు పొద్దున 7:30కి ఎర్లీ మార్నింగ్ కూడా మాకు స్పర్శ దర్శనం ఉంది. అయితే ఏంటంటే శనివారం, ఆదివారం, సోమవారాలు కేవలం స్పర్శ దర్శనాలు మాత్రమే ఉంటాయి వివిఐపి దర్శనాలకి. మిగతా మంగళవారం నుంచి శుక్రవారం వరకు మంచి అభిషేకం అవకాశం ఉంటుంది. మేము అభిషేకం కోసం చాలా చాలా ఆశపడ్డాం, కానీ అభిషేకం జరగలేదు. కానీ స్వామిని ముట్టుకునే అవకాశం వచ్చింది. అదైతే బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సాయంత్రం 7:30కి కుంకుమార్చన కూడా ఉంది. ఫుల్ సాటిస్ఫాక్షన్, ఫుల్ హ్యాపీ. దర్శనాలు, కుంకుమార్చన, స్పర్శ దర్శనం ఇవన్నీ అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా హ్యాపీ ఉన్నాం. ఆ స్వామి దయ ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఈ వీడియో ఇంకా మళ్ళీ చూస్తూ ఉండండి, మొత్తం సూపర్ ఉంటుంది. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్తుంటే శ్రీశైలం నుండి కరెక్ట్గా పాతాళగంగ దగ్గర రాగానే మళ్ళీ అరే అందరం కలిసి ఒకసారి మళ్ళీ వెళ్దాము, ప్రవీణ్ అన్న వాళ్ళు రాలేదు కదా ముందు ఫ్యామిలీ, కాబట్టి ఇప్పుడు అందరం ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి పాతాళగంగలో తెప్పలో బోటింగ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దామని అనుకొని అప్పటికప్పుడు అందరం కలిసి మళ్ళీ కిందికి దిగి పాతాళగంగ దగ్గరికి వెళ్ళి తెప్పలు మాట్లాడుకొని 2 తెప్పలలో మస్తు మజా చేసుకుంటూ ఒకరినొకరిని ఏడిపించుకుంటూ మస్తు ఎంజాయ్ చేసినాం.